అందరికీ నమస్తే అండి. రేషన్ మాఫియా దీని మీద నాదెండ్ల మనోహర్ గారు పెద్ద ఫోకస్ పెట్టారు. చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2 రోజుల్లోనే కొన్ని రైస్ మిల్లులను తనిఖీ చేశారు, రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు, డిపోలను తనిఖీ చేశారు, గోడౌన్లను తనిఖీ చేశారు. అలాగే రైస్ అక్రమ రవాణాకు మూల కేంద్రం కాకినాడ ఉంది. సో కాకినాడ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధుల పాత్ర ఉంది అని కనిపెట్టి ఆయన కాకినాడ కూడా వెళ్ళారు. అంటే ఈ మాఫియాకు మూల కేంద్రమైన ప్రదేశానికి కూడా వెళ్ళారు. సో రేషన్ మాఫియాను అంతం చేస్తామని చెప్తున్నారు. నేనేమంటానంటే అది కాదు, సాధ్యం కాదు అంటాను నేను. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, చంద్రబాబు గారు ఉన్నా, లోకేష్ గారు ఉన్నా, నరేంద్ర మోదీ ఉన్నా, ఎవరున్నా సరే సాధ్యం కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రేషన్ దుకాణాల్లో అంటే కొన్నిట్లో అవినీతి వేళ్ళు అనుకుంటుంది. అంటే మూలాల్లో డెప్త్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక విఆర్ఓ లేదా ఒక ఎంఆర్ఓ లంచం తీసుకోకుండా ఆపగలరా? ఎంతో కొంత లంచం తీసుకోకుండా ఆపగలరా? ఆపలేరు కదా. ఆ వ్యవస్థ ఆపలేదు కదా, ఆపలేరు. కనీసం ఒక 80 మంది మారినా 20 మంది అయినా సరే లంచాలు తీసుకుంటారు కదా. అలాగే ఎమ్మెల్యేల్లో పొలిటికల్ కరప్షన్ చేయకుండా ఆపగలరా? ఆపలేరు కదా. అలాగే ఇది కూడా రేషన్ మాఫియాను కూడా అడ్డుకోవడం కష్టం. ఎందుకంటే రేషన్ మాఫియా, రేషన్ బియ్యం ఇదంతా కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఉంది. దాని మీద బతుకుతూ రాష్ట్రంలో చాలామంది ఒక పెద్ద మాఫియాగా తయారయ్యారు. సో దాన్ని మేము నిర్మూలిస్తాము అని చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం, అనుమానించాల్సిన అంశం. రేషన్ మాఫియా ప్రతి జిల్లాలో కూడా పర్టికులర్గా కొన్ని చోట్ల కొన్ని రైస్ బియ్యం మిల్లులు ఉంటాయి, రైస్ మిల్లులు ఉంటాయి. ఆ మిల్లులు కేంద్రంగానే ట్రాన్స్పోర్టేషను, పాలిషింగ్ ఇవన్నీ జరుగుతాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే నాదెండ్ల మనోహర్ గారేమో సీఎం చంద్రబాబు గారితో చర్చించి చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, విచారణ చేస్తాము, అది ఇది చెప్తున్నారు. యాక్చువల్లీ దీనిలో ఇంటర్నల్గా ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4వ తేదీ కౌంటింగ్ జరిగింది కదా. సో కౌంటింగ్ జరిగిన రోజు సాయంత్రం ఈ రేషన్ మాఫియాలో కీలక పాత్రధారి అయిన ఒక వైసీపీ నాయకుడు, అది తూర్పుగోదావరి జిల్లాకు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక వైసీపీ నాయకుడు అధికార పార్టీ అంటే అప్పుడు గెలిచిన పార్టీకి చెందిన ఒక నాయకుడిని కలిసి 5 కోట్లు ఇచ్చినట్టుగా ఒక వ్యవహారం ఉంది. అది ఇంటర్నల్గా ఒక పుకారు, ఒక గాసిప్. దానికి ఆధారాలు ఉండవు. ఇచ్చి మేనేజ్ చేశారు అనేది ఒక టాక్. అది కాసేపు పక్కన పెడదాం. అక్కడికి తర్వాత ఈ మంత్రివర్గం ప్రమాణ స్వీకారాలు అయిపోయి కూటమి ప్రభుత్వం పూర్తిగా ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ మాఫియాకు చెందిన పెద్దలు కొంతమంది ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని ఒక బిగ్ అమౌంట్ కొంత రెడీ చేసి ప్రభుత్వ పెద్దలకు ఇవ్వచూపారు అనేది ఒక టాక్, ఒక పుకారు. అది కూడా పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు, మంత్రి గారేమో రేషన్ మాఫియా కంట్రోల్ చేస్తామంటున్నారు. సరే, 6 నెలల తర్వాత చూద్దామా? నిజంగా రేషన్ మాఫియా కంట్రోల్ అయితే మీకు ఒకటే, ఏ ఒక్క రైస్ మిల్లులో కూడా పోలీసులు అక్రమ రేషన్ బియ్యం రీసైకిల్ చేస్తున్న రైస్ మిల్లు మీద సోదాలు చేసామనేది రాకూడదు. విజిలెన్స్ వాళ్ళు కానీ, పోలీసులు కానీ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇటువంటి సోదాలు చేసి బయటకు రాకూడదు. అంటే కంట్రోల్ అయింది అంటే ఉండవు కదా. నిజంగా అక్రమ రేషన్ మాఫియా కంట్రోల్ అయింది అంటే ఈ రైస్ మిల్లులన్నీ మూతపడతాయి. రైస్ మిల్లుల్లో ఇవేమీ జరగవు. సో 6 నెలల తర్వాత చూద్దాం అటువంటివి బయటపడతాయో లేదో. కంట్రోల్ అయితే బయటపడవు, కంట్రోల్ అవ్వలేదు అంటే బయటపడినట్టు. కంట్రోల్ అవ్వలేదు అంటే ఊరికినే వాళ్ళని భయపెట్టి బెదిరించి ఏదో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్టు. ప్రతి ప్రభుత్వం చేసేది అదే. నాకు తెలిసి ప్రతి ప్రభుత్వం కూడా చేసేది అదే. ఇసుక ఎందుకు ఆపుతారండి? ఇసుక అవినీతిని నిర్మూలిస్తాం, ఇసుక విధానం తీసుకొస్తాం, ఇసుక కొత్త పాలసీ తీసుకొస్తాం. ఇసుక ఎందుకు ఆపుతారు? ఇసుక అక్రమ రవాణా చేసే వాళ్ళందరూ కూడా వెళ్ళి బతిమలు ఆడుకొని, సార్ మేమేదో బతుకుతున్నాము, మమ్మల్ని కొంచెం వదిలేయండి అని చెప్పి బతిమలు ఆడుకొని తులమో పొలమో ఇచ్చుకొని ఇసుక మాఫియా, ఇసుక అక్రమ రవాణా చేసుకుంటారు. సో ఇక్కడ ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇది చెప్తా, ఒక ఉదాహరణ. ఆయన ఒక నామినేటెడ్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా హడావిడి చేశారు. కోళ్ళ ఫారాల దగ్గరికి, చికెన్ షాపుల దగ్గరికి వెళ్ళి, నువ్వు అక్రమంగా చికెన్ అమ్ముతున్నావు, నువ్వు నిల్వ చికెన్ అమ్ముతున్నావు, ఇదిగో నీ కోళ్ళు నువ్వు కంపెనీ ఇది కెమికల్స్ వేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్పి హడావిడి చేశాడు.
ఒక 10-15 రోజులు హడావిడి చేస్తే అందరూ ఏమనుకుంటారు, అమ్మో ఈయన చాలా సీరియస్, చాలా స్ట్రిక్టు, చాలా నిజాయితీ, చూడు ఎంత బాగా పనిచేస్తాడు ఈయన అనుకుంటాడు. ఆయన ఎందుకలా వెళ్తాడు? తన ఉనికి తను చాటుకోవడానికి. అరే బాబు నేను వచ్చాను, మీ శాఖకు నేనే మొగుడిని, నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండిరా అని చాటుకోవడానికి. అప్పుడు వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోళ్ళ ఫారాలలో, చికెన్ షాపులలో వాళ్ళకు అసోసియేషన్ సంఘం ఉంటుందిగా, వాళ్ళందరూ వెళ్ళి తులమో పలమో ఇచ్చుకున్నారు. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వంలో ఇటువంటి ఇంటర్నల్గా చాలా జరుగుతాయి. గనుల శాఖ అయినా, రెవెన్యూ శాఖ అయినా, విద్యుత్ శాఖ అయినా, పౌర సరఫరాల శాఖ అయినా, ఏ శాఖ అయినా సరే ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి, జరిగి తీరుతాయి. సో నాదెళ్ల మనోహర్ గారు మాత్రం చాలా సిన్సియర్గా, చాలా సీరియస్గా రేషన్ మాఫియాను కట్టడి చేస్తాం అంటున్నారు. చంద్రబాబు గారితో కలిసి మీటింగ్ పెట్టి ఒక ప్రత్యేకమైన సెల్ పెట్టి దీని మీద అస్సలు కంట్రోల్ చేస్తాం అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారంటే, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి టార్గెట్గా పావులు కదుపుతున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి గతంలో కొన్ని జరిగాయి కదా రాజకీయంగా. సో ఇప్పుడు బహుశా ఆయన టార్గెట్గా చేస్తున్నారేమో అనిపిస్తోంది. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది కదా, అరవింద్ కేజ్రీవాల్ని టార్గెట్ చేస్తే వీళ్ళందరూ చిక్కిపోయారు చూడండి. ఎవరు? కవిత గారు, తర్వాత విజయసాయిరెడ్డి గారు అల్లుడు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి, వీళ్ళందరూ దొరికిపోయారు కదా. అలా ఈ రేషన్ మాఫియాని ద్వారా కాకినాడ మాజీ ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తే ఇంకా చాలామంది ఆ ఉచ్చులో చిక్కుకునే అవకాశం ఉంది. సో ఆ చాలామంది కోసం కాంప్రమైజ్ అవుతారేమో అనిపిస్తోంది. అందులో టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇది మళ్ళీ చెప్తున్నాను కదా, వేళ్ళూనుకుందనమాట ఇందులో అవినీతి దశాబ్దాల తరబడి ఉంది. టీడీపీ వాళ్ళే చాలామంది ఉండొచ్చు. ఆ రైస్ మిల్లులే టీడీపీ వాళ్ళే అవ్వచ్చు. వలపర్లలో, కందుకూరులో, ఆ ముండ్లమూరులో ఉన్న రైస్ మిల్లే టీడీపీ వాళ్ళే అవ్వచ్చు. లేదా ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళకి భజన చేయొచ్చు. సో రేషన్ మాఫియా అనేది ఒక 6 నెలల తర్వాత నేను ఇదే సబ్జెక్ట్ మీద మళ్ళీ చెప్తా. నిజంగా కంట్రోల్ అయితే నాదెళ్ల మనోహర్ గారు గ్రేట్, అసలు మామూలు మనిషి కాదు ఆయన. కంట్రోల్ అవ్వకుండా యాజ్ యూజువల్గా జరిగితే ఇదంతా ఉత్తుతుందే. థ్యాంక్ యూ.